హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మెడికో లైఫ్. ఈ వీడియో దేనికోసం అంటే మనకి రీసెంట్గా 3 డేస్ బ్యాక్ నుంచి వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంది కదా. సో వెరిఫికేషన్లో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో మనం వెళ్ళొచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏం ఎక్స్పీరియన్స్ చేశారని కనుక్కొని మనం ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో వాళ్ళు ఏం ఎక్స్పీరియన్స్ చేశారనేసి నేను మీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కుదిరితే లాస్ట్ వరకు చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది డెఫినెట్గా. సో ఫస్ట్ స్పోర్ట్స్ వాళ్ళదయింది ఫస్ట్ 2 డేస్. సో స్పోర్ట్స్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ అయితే అవ్వలేదు. వాళ్ళ సాఫీగానే సాగింది ప్రక్రియ అనేది. సో నిన్నటి నుంచి నర్సింగ్ ఆఫీసర్స్ నార్మల్‌ది మనది కేటగిరీ వైస్ చేయడం అనేది జరుగుతుంది మెరిట్ ప్రకారం. అందులో చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు. సో నేను అవి మీకు ఎక్స్‌పీరియన్స్ అయిన వాళ్ళ నుంచి కనుక్కొని చెప్పడం జరుగుతుంది. సో సో ఫస్ట్ వచ్చేసి దేని గురించంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆర్ బోనోఫైడ్ సర్టిఫికేట్ గురించండి. ఎవరికైతే 1-7 వాళ్ళు ఎక్కడైతే ఏ డిస్ట్రిక్ట్‌లో అయితే చదివి ఉన్నారో వాళ్ళకి అదే జోన్ వస్తుందనేసి కొంతమందితో అన్నారంట. ఎగ్జాంపుల్ 1-7 కరీంనగర్ డిస్ట్రిక్ట్‌లో చదివిన వాళ్ళు ఇప్పుడు వరంగల్ డిస్ట్రిక్ట్స్‌లో కొందరు డిస్ట్రిక్ట్స్ చేంజ్ అయిన తర్వాత వరంగల్ డిస్ట్రిక్ట్‌కొచ్చారు. సో వాళ్ళు 1-7 కరీంనగర్ డిస్ట్రిక్ట్‌లోనే చదివారు కాబట్టి వాళ్ళ జోన్ 4 కాకుండా జోన్ 3 వస్తుంది. మీరు జోన్ 4కి నాన్ లోకల్, మీరు జోన్ 3కి లోకల్ అనేసి అన్నారంట. సో జోన్స్ చేంజ్ అవ్వడము, డిస్ట్రిక్ట్స్ చేంజ్ అవ్వడం అనేది అది మన ప్రాబ్లం కాదు, అది గవర్నమెంట్ ప్రాబ్లం. ఫర్ సపోజ్ ఒక XYZ మండల్ అనేది ప్రీవియస్ కరీంనగర్ డిస్ట్రిక్ట్‌లో ఉంది. సో ఇప్పుడు అదే మండల్ వరంగల్ డిస్ట్రిక్ట్‌కి చేంజ్ అయింది. సో ఇప్పుడు మన XYZ మండల్ ఏ డిస్ట్రిక్ట్‌లో అయితే ఉందో మనం అదే జోన్‌కి చెందిన వాళ్ళం అవుతాము. ఇదొక్కటి మీరు క్లారిటీగా పెట్టుకొని లాజిక్‌గా మాట్లాడండి వెరిఫికేషన్‌కి వెళ్ళినప్పుడు. సో ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు క్యారీ చేయడం అనేది బెటర్ అండి. ఎందుకంటే మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్ తహసీల్దార్ ఆఫీస్‌లో మనకి 1-7 మనం ఎక్కడ చదివామన్నది వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేసి సీల్ ఏసి ఇస్తారు. సో దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో ప్లీజ్ అందరూ రెసిడెన్స్ సర్టిఫికేట్ క్యారీ చేయండి. సో ఇలా అందరితో కూడా అనలేదంట. ఎవరో 1-2 పీపుల్‌తో ఈ బోనోఫైడ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ గురించి ప్రాబ్లమ్ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేశారు. సో అదే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఓన్లీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే క్యారీ చేయండి. రెస్ట్ ఆల్ పీపుల్‌కి అవసరం లేదు. ఈ బోనోఫైడ్ సర్టిఫికేట్‌దే పెద్ద ఇష్యూగా మారింది. సో మనకి తెలంగాణ రాకముందుకు మనకి సర్టిఫికేట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ నుంచే ఇష్యూ చేయడం జరిగింది. సో మనకి 5% నాన్ లోకల్ కింద ఇస్తారా? ఇప్పుడు వీరు వెరిఫికేషన్ చేస్తున్న ప్రకారం అలానే చేయాలి. సో మీరు చిన్న లాజిక్‌తో వాళ్ళని అడగండి. మేము ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మాకు సర్టిఫికేట్ పైన ఆంధ్రప్రదేశ్ అనే వచ్చింది. సో ఇప్పుడు మాకు 5%లో నాన్ లోకల్‌లో ఏస్తారా? సో అలా చేయడం అనేది చాలా రాంగ్ అండి. ఎవరి జోన్ మండల్ ఎక్కడైతే ఉందో ఇప్పుడు అదే జోన్ బిలాంగింగ్ అయి ఉంటుంది. సో గట్టిగా మీరు లాజిక్‌గా మాట్లాడండి. వెరిఫికేషన్‌కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసుంటే, ఇంకెవరైనా వెరిఫికేషన్‌కి వెళ్ళిన వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేశారా? సాఫీగానే మీ సాగిందని మన కమెంట్ సెక్షన్‌లో చెప్తే ఎవరికైనా నెక్స్ట్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో ఎవ్వరూ భయపడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మండల్ ఇప్పుడు ప్రజెంట్ ఏ డిస్ట్రిక్ట్ కింద అయితే ఉందో అదే జోన్ అయితే మీకు క్యారీ అవుతుంది. దాని గురించి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అనేది కొందరికి ఆన్లైన్లో చూపిస్తే యాక్సెప్ట్ చేశారంట, ఇంకొందరికి ఆఫ్లైన్ కావాలని అడిగారంట. సో 2 రకాలుగా ఆన్సర్స్ చెప్తున్నారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్లైన్ మీరు నాన్ క్రిమీ లేయర్ తీసుకెళ్ళడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మనకి ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు ఆఫ్లైనే కావాలి అని అంటే మనం అక్కడ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు నాన్ క్రిమీ లేయర్ అనేది ఆఫ్లైన్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్రొఫార్మాలో ఉన్న సర్టిఫికేట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారంట, రీసెంట్‌గా మనకు తెలిసింది. ఇప్పుడు నేను స్క్రీన్ పైన ఇస్తున్న నాన్ క్రిమీ లేయర్ గానీ, రెసిడెన్స్ సర్టిఫికేట్ గానీ ఇలాంటిది వాళ్ళు మీ సేవ నుంచి యాక్సెప్ట్ చేయట్లేదు. మనకి అప్లికేషన్ టైంలో మనకి ఏదైతే ప్రొఫార్మా ఇచ్చారో అందులో ఫిల్ చేసుకొని వెళ్తేనే స్టాంపు, సైన్ ఉంటేనే వాళ్ళది యాక్సెప్ట్ చేస్తున్నారంట. సో ప్లీజ్ గైస్ అందరూ క్యారీ చేయండి. ఇంకా మీ మీ ముందు వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు వెరిఫికేషన్‌కి వెళ్ళి వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినారో మనకు కమెంట్ చేస్తే నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో ప్లీజ్ గైస్ ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఎవరికైతే బోనోఫైడ్ సర్టిఫికేట్స్ ఉండవో అంటే 1, 2, 3, 2 to 4 కొన్ని క్లాసెస్ మిస్ అయి ఉన్నాయి అనుకుంటున్నారో ప్లీజ్ వాళ్ళందరూ మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లికేషన్ ఫామ్‌లో వాళ్ళు ఒక ప్రొఫార్మా ఇచ్చారు. అది తీసుకొని అది క్యారీ చేయడం బెటర్ అండి. ఎందుకంటే మళ్ళీ అప్పుడు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు ఇది లేదు అని అంటే ఇన్ కేస్ మనకి 5th రోజు వెరిఫికేషన్ ఉంది. వాళ్ళు ఏదైనా డాక్యుమెంట్స్ లేదు అని చెప్పినప్పుడు
9థ్‌కి సబ్మిట్ చేయాలి కాబట్టి మనకు 3 డేస్ గ్యాపే ఉంటుంది. సో, అప్పుడు పానిక్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో, బిఫోర్ గోయింగే మీరు అన్నీ ప్రాపర్‌గా పెట్టుకొని వెళ్ళడం అనేది చాలా బెస్ట్. ఆన్ టైమ్‌లో ప్రాపర్ డాక్యుమెంట్‌తో వెళ్ళండి. ప్రాపర్ డాక్యుమెంట్స్‌తో వెళ్ళండి. వాళ్ళేదైనా లేదు జోన్స్ వైస్ మీరు ఈ జోన్ నాన్ లోకల్, ఆ జోన్ నాన్ లోకల్ అంటే పానిక్ అవ్వకుండా కొంచెం లాజిక్‌గా మాట్లాడండి. మీరు రైట్ నౌ ఉన్న మండల్ ఏ డిస్ట్రిక్ట్ అయితే బిలాంగ్ అయ్యుంటుందో మీరు పక్కాగా అదే జోన్‌లో బిలాంగింగ్ అయి ఉంటారు. సో, దానికోసం మీరు క్లారిటీగా వాళ్ళతో మాట్లాడండి. సో, లాస్ట్ ఇయర్ వెరిఫికేషన్ అప్పుడు ఇన్ని రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే లేదు. సో, ఈసారే చాలా కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంది. సో, వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా ఎలా తీస్తారనేది నో ఐడియా. సో, ఫైనల్ లిస్ట్‌లో కూడా ఎవరి నేమ్ ఉండొచ్చు, ఎవరి నేమ్ ఉండకపోవచ్చు అనేది సీరియస్‌లీ అసలు ఎక్స్‌పెక్ట్ చేయడానికి కూడా వచ్చేలా లేదు. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ చూస్తా ఉంటే. సో, మీరు అన్ని డాక్యుమెంట్స్‌తో ప్రాపర్‌గా వెరిఫికేషన్‌కి అటెండ్ అయ్యి రండి. ఇంక ఫైనల్ లిస్ట్ కోసం జస్ట్ వెయిట్ చేయడమే అంతే. ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఆల్ ద బెస్ట్ గైస్. ఎవరైతే వెరిఫికేషన్‌కి వెళ్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ ఇచ్చి చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరికైనా మీ ఫ్రెండ్స్‌కి యూజ్‌ఫుల్ అనిపిస్తే నర్సింగ్ రిలేటెడ్ వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి.